2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ స్టేజ్ లో ఓటమి అనేది లేకుండా అజేయంగా సూపర్ 8 దశకు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ వరుసగా మూడో మ్యాచ్ లో డకౌట్ అయి ఈ వరల్డ్ కప్ లో తన ఖాతా తెరవకుండానే వెనుదిరగడం జట్టుకు పెద్ద మైనస్ గా మారింది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. మధ్యలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు, తిలక్ వర్మ 31 పరుగులు చేసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. అయితే ముఖ్యంగా శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దూబే మొత్తంగా 31 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా చివర్లో సిక్సర్లతో రాణించాడు. 94 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి పోరాడి ఓడింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, శివం దూబే 2 వికెట్లు, బూమ్రా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే భారత్ బౌలర్లను మార్చి ఉపయోగించడం వల్ల మ్యాచ్ చివరి వరకు వెళ్ళిందని, లేదంటే నెదర్లాండ్స్ ను 120 పరుగుల లోపే కట్టడి చేసే అవకాశం ఉందని సీనియర్ ప్లేయర్లు అంటున్నారు. అయితే చిన్న జట్టు అయిన నెదర్లాండ్స్ పై భారత్ ప్రదర్శనలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఓపెనర్స్ ఇద్దరు త్వరగా అవుట్ అవ్వడం ప్రధాన సమస్యగా మారింది. బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి వికెట్ తీయకపోగా, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో ఏకంగా 40 పరుగులు ఇచ్చాడు. శివం దుబే వికెట్లు తీసినప్పటికీ 11.67 ఎకనామీతో పరుగులు సమర్పించుకున్నాడు. వీటికి తోడు జట్టు సుమారు 3 క్యాచ్లు డ్రాప్ చేయడం ఫీల్డింగ్ లోపాలను సూచిస్తుంది. జూన్ 22వ తేదీన ఇదే మైదానంలో సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8లో తొలి మ్యాచ్ జరగనుంది. నెదర్లాండ్స్ వంటి చిన్న జట్టుపైన ఇలాంటి గణాంకాలు ఉంటే సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్టును ఎదుర్కోవడం భారత్కు సవాలుగా మారవచ్చు. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.